నమస్కారం. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు చతురురాలు. ఇది 1965వ సంవత్సరంలో చందమామలో ప్రచురితమైన కథ. కథను వినబోయే శ్రోతలకు మనవి, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి బంధుమిత్రులతో. అదేవిధంగా నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా తెలివి కలది, చొరవ సాహసము కూడా ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తమకున్న పొలాలను ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తమకు ఉన్న పొలాలను ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది. ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడు చేయాలి అని నిశ్చయించింది. రాతమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని ఆమెకు తెలిసింది. సత్యమ్మ 100 వరహాలు మూట కట్టుకుని కొడుకుతో సహా రాతమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజన వసతి చూసుకుందామని అనుకున్నారు. కానీ దారిలో 1-2 గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులు ఇద్దరు చాలా అలసిపోయి బాగా ఆకలిగానే ఉన్నారు. వారికి ఒకచోట తాగడానికి నీరు దొరికింది, కానీ తినడానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో దారిలో వారికి ఒక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉన్నది. దాన్ని చూడగానే సత్యమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె ఆ మనిషిని ఆపి, పళ్ళు ఎలా ఇస్తావు అని అడిగింది. వాడు వట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు మంచి ఆకలి మీద ఉన్నారని, డబ్బు గుంజడానికి మంచి అవకాశమని వాడు గ్రహించి పంట పావలా అన్నాడు. ఇది చాలా పాత కథ, అందువల్ల ధరలు ఇలా ఉన్నాయి. వాడి దురాశ చూసి సత్తమ్మకు మండింది. ఆమె తన కొడుకుతో సహా ముందు కదులుతూ, నీ పళ్ళు మాకు వద్దులే అన్నది. ఏదో కాడికి బేరం జరగకపోదు అనే ధైర్యంతో అరటిపళ్ళ గెలవాడు ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి దాని నీడను గెలపెట్టుకుని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుకు ఏదో రహస్యంగా చెప్పింది. తర్వాత ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు, 2 పళ్ళు అన్నది సత్యమ్మ. గెలగల మనిషి కుర్రాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అందులో ఒకటి తిని కుర్రవాడికి ఎక్కువ అరిచి కింద పడి గిలగిలా తన్నుకున్నాడు. ఊరి చండాలుడా, నా కొడుకు విషం పెట్టి ప్రాణం తీసావుట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ళ వైపు వస్తున్న 2-3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళ గెలవాడు గెలను చెట్టు కిందనే వదిలేసి కాలిసెత్తు కొద్దీ పారిపోయాడు. దగ్గరకు వచ్చి ప్రయాణికులు, ఏం జరిగిందమ్మా అని సత్యమ్మని అడిగారు. పాపిష్టివాడు, నేను దారిలో తినడానికి తెచ్చుకున్న అరటిపళ్ళను కాజేద్దాం అనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారే కనుక సరిపోయింది, లేకపోతే నా గతి ఈ పసివెదహగతి ఏం కాను అన్నది సత్యమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తుంచి వాళ్లకు తలనాలుగు పంచిపెట్టింది. సత్తమ్మ కొడుకు అంతకుముందే లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్తమ్మ మిగిలిన పళ్ళు మూటగట్టుకుని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరింది. గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిలిన ఇంటనే ఆమె ఆవులను అమ్మేవారిని గురించి వాకపు చేసింది. గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఇంటి వాళ్ళు చెప్పారు. తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోతామని ఆమె అన్నది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక తల్లి కొడుకులకు వసారాల్లో పక్క వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చెంచన్న లోపల నుంచి వసారాలోకి వచ్చి చిన్న గొంతుకుతో, నిద్రపోతున్నారలే ఉందే అన్నాడు. సత్యమ్మ మేలుకునే ఉన్నది, కానీ చెంచన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టు నటించింది. చెంచన్న తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలికి వెళ్ళిపోయాడు. అతను తలుపు వేసుకోగానే సత్యమ్మ లేచి చప్పుడు చేయకుండా తలుపు దగ్గరకు వెళ్ళి ఆలకించింది. ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారని ఆ మిగిలిన 25 వరహాలు మరో విధంగా గుంజుతాను అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్తమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరి 25 వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. సత్యమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోక చాప కింద కూడా పెట్టక
రెండినే ఉంచుకున్నది. చిన్న బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్యమ్మ తన కొడుకును లేపి పశువుల కొట్టంలోకి పోయి 2 ఆవులను ఇప్పి చెరో పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి వదిలేసి 2 ఆవులను చెరువు వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి లోపలికి వచ్చి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు. తన ఆవులు ఎందుకు అరిచాయోనని చూడటానికి చెంచన్న దీపం వెలిగించి పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలో నుంచి ఆవుల కోసం భార్యను ఒక పక్క వెళ్ళమని తాను మరో పక్క వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్తమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన 75 వరహాలను చెంచన్న పెట్టెలోను దాచడం చూసి ఉన్నది కనుక వాటిని తీసుకుని అవి తన సంచిలో పోసేసుకుని పెట్టె మూసి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ వచ్చి పడుకున్నది. చెంచన్న అతని భార్య చెరో పక్క వెళ్ళి ఆవును పట్టుకుని వచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారిని సత్యమ్మ చెంచన్నతో, ఇక బయలుదేరుతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకు ఇప్పించండి అన్నది. 25 వరహాలు ఇచ్చి ఆ రెంటిని తోలుకుపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలు ఇవ్వాలా దేనికి అన్నది సత్యమ్మ. రాత్రి మీరు తినందుకు ఉన్నందుకు మీ పశువుల మీదకును మీకు తెలీదా, మా గ్రామంలో ఇది రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్టుగా నటించి సత్యమ్మ తన సంచిలోంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకుని తన కొడుకుతో సహా బయలుదేరింది. చెంచన్న భలే సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరు చివర ఉండే ఇంటి దగ్గర సత్యమ్మ ఆగి ఇంటి వాళ్ళతో, మీరు చెప్పినట్టుగానే చెంచన్న గారింటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, వెళ్ళొస్తాం అన్నది. అప్పుడు ఆ ఇంటి ఆవిడ సత్యమ్మతో, మీరుండేది జాలపల్లి అన్నారు కదూ, మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికి ఇచ్చాం. సీకాయపొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతున్నదట. ఒక డబ్బా సీకాయపొడి ఇస్తాను, కొంచెం తీసుకెళ్ళి దానికి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. దానికేం భాగ్యమమ్మ, అలాగే ఇవ్వండి, ఇస్తాను అన్నది సత్యమ్మ. అంటే ఆవిడ తాళ్ళతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తెచ్చి సత్యమ్మకి ఇచ్చింది. దాన్ని తీసుకుని తల్లి కొడుకులు ఇంటి దారి పట్టారు. ఎండవేళ వాళ్ళ దారి పక్కన విశ్రాంతి కోసమని ఒక చెట్టు కింద పడుకుని కాసేపు నిద్రపోయారు. కొంతసేపు అయ్యాక కురవాడు లేచి తాళ్ళు బిగించిన డబ్బాకేసి చూసి, అమ్మా, ఈ సీకాయపొడికి చీమలు పడుతున్నాయే అన్నాడు. సత్యమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసిపోవటం చూసి ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసి డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్డూలు ఉన్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తర్వాత సత్యమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయపొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి, మీ వియ్యాల వారు మీ కోడలి కోసం సీకాయపొడి పంపారు అని చెప్పి ఇచ్చేసింది. ఆ డబ్బాల్లో నిజంగానే సీకాయపొడి ఉండటం చూసి కన్నయ్య కొడుకు నిర్ఘాంతపోయింది. కథ సమాప్తం.